దీపక్ రెడ్డి గారు ఏదో వీడియో చూపిస్తున్నారు. మిసెస్ రెడ్డి గారు జగన్నాథ రక్షక గోవింద గోవింద. ఒక్క నిమిషం, అంటే మీరు దీపక్ ఓకే ఇస్తాను సరే ఇస్తాను ఆయన కంప్లీట్ అవునండి ఇస్తాను. అదే దీపక్ రెడ్డి గారికి 18 నిమిషాలు బహిరంగ సభ స్పీచ్ లాగా ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారిని ఆయన పెట్టి మాట్లాడమంటే చంద్రబాబు నాయుడు గారు దీపక్ రెడ్డి గారికి 2 నిమిషాలు ఇస్తాడు, కానీ వర్మ గారు 18 నిమిషాలు ఇచ్చాడు. మమ్మల్ని దయచేసి డిఫెన్స్ లో నెట్టమాకండి. లెట్ us ఎక్స్ప్రెస్ our views. లార్డ్ వెంకటేశ్వర, మీరు చేసినటువంటి అపరాధాలు ఏదైతే ఉన్నాయో, మీరు మేము అడుగుతున్నామండి. పేర్నాని గారు మాట్లాడారంటే మొన్న కింద నుంచి పైకి కలిగినటువంటి గుడిమెట్లు కలిగినటువంటి ఒక నాయకుడు డిప్యూటీ సీఎం, లేకపోతే అక్కడికి వెళ్ళి ఊగిపోతూ ఉపన్యాసం చేసిన డిప్యూటీ సీఎం ఆ రోజే మాట్లాడారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఆయన కదా నాయకుడు. ఎస్, కానీ మీ కూటమికి ఎవరు నాయకులు? ఇక్కడ ఎవరు నాయకులు? మీ కూటమిలో ఎవరేం మాట్లాడుతున్నారు? ఎందుకు మీకు బీజేపీ వాళ్ళు ఈ రోజు దాకా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు కూటమిలో జనసేన తప్పుకుంటూ మాట్లాడుతుంది? ఎందుకు టీడీపీలో ఉన్నటువంటి నాయకులు సెలెక్టివ్ గా కొంతమందిని ఈరోజు అసెంబ్లీలో మాట్లాడించారు? మీరు ఏమండి, వాట్ ఇస్ ద సీక్రెట్ బిహైండ్ సెలెక్టివ్ స్పీకర్స్ ఇన్ అసెంబ్లీ? అదే వాళ్ళే సెలెక్టివ్ ఏం కాదు, మీరు ఇచ్చిన డ్రాఫ్ట్ వాళ్ళు చదవడానికి మీరు ఒక 4 పెట్టుకున్నారు, అంతే కదా. ఇంత రాద్ధాంతానికే కారణం మీరే. తీరా ఎక్కడ ఆగిందా సబ్జెక్టు? ఏమండి, లేపింది మీరే. జంతువులకు ఉందన్నారు, పందికి ఉందన్నారు, చేప ఆయిల్ ఉందన్నారు, మొత్తం అవేమి లేవు బాబు. మీరు దయచేసి వెంకటేశ్వర స్వామిని లడ్డుని అపవిత్రం చేయొద్దు మాట్లాడదని చెప్తే మీకు ఎక్కడ దాకా వచ్చింది ఆగిందంటే ఆ సబ్జెక్టు హెరిటేజ్ దాకా వచ్చాగింది. అంటే మీ గొయ్యి మీరు తవ్వుకుంటున్నట్టు కాదా? మీ ఆలోచన విధానం రోజుకు ఒక విధంగా మీ స్టాండ్ మారుతున్నట్టు కాదా? ఎందుకు మీరు మొన్నటిదాకా మీరు అలో చేయలేకపోయారు కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ చర్చని? అసెంబ్లీ మీదే కదా, మేము లేము. ఎందుకు మీరు దాదాపు 2 నెలల తర్వాత, లేకపోతే అసెంబ్లీలో ఈ సబ్జెక్టు నలుగుతున్న తర్వాత, లేకపోతే సుప్రీంకోర్టు సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అసెంబ్లీలో మీరు ఎందుకు చర్చని తీసుకోలేకపోయారు? ఇప్పుడు ఎందుకు మీరు 1 మ్యాన్ కమిషన్ వేసిన తర్వాత ఇప్పుడు ఎందుకు తీసుకున్నారు? ఆ 1 మ్యాన్ కమిషన్ సీనియర్ నాయకుడు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఎలా వచ్చాడో, ఏ ఇంట్రెస్ట్ వచ్చాడో మాకు తెలియదు. అయితే డ్యూ రెస్పెక్ట్ రిటైర్డ్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ దినేష్ కుమార్ మీద డ్యూ రెస్పెక్ట్ రాకూడదని కాదు. వస్తే గవర్నమెంట్ వేస్తే ఇలా జీతాలు కావాలనుకుంటే, ఖర్చులు కావాలనుకుంటే రావచ్చు, రిపోర్ట్ ఇవ్వచ్చు. కానీ రిపోర్ట్ ని మీరు ఏ రిపోర్ట్ ఇవ్వాలో మీరు అసెంబ్లీ ద్వారా చర్చ పెట్టారు. ఈరోజు అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా వాయిస్ బయట తప్ప మేము అసెంబ్లీలో లేము. మీరు ఒక టర్మ్స్ అండ్ రెఫరెన్సెస్ ఇచ్చిన తర్వాత మీకు అసలు విలువలు ఉన్నాయండి? పార్లమెంటరీ సిస్టంలో ఏది చేయాలో ఏది చేయకూడదో మీకు వాల్యూస్ ఉన్నాయని నేను అడుగుతున్నాను. వాట్ యువర్ బిజినెస్ రూల్స్ రూల్ బుక్ సేస్? మీ అసెంబ్లీ రూల్ బుక్ ఏం చెప్తా ఉంది? మీరు ఒక కమిషన్ వేసిన తర్వాత, టర్మ్స్ అండ్ రెఫరెన్సెస్ వచ్చిన తర్వాత, హూ ఆర్ యూ టాక్? మీరు ఏ కెపాసిటీలో మాట్లాడారు? అండ్ వాట్ కెపాసిటీ యూ ప్రోబుల్ టు హ్యావ్ ఎ డిస్కషన్ ఇన్ అసెంబ్లీ? ఇది వాల్యూస్ మీకు తెలియదు. పార్లమెంటరీ సిస్టంలో బుల్డో చేసుకుంటూ పోతాం అనుకుంటే అది మీ ఇష్టం, చేసుకోండి. వర్మ గారు ఒకటి చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఎస్ 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతానని చెప్పాడు. మీకు తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దే బిలీవ్ ఇన్ బైబిల్, దే ప్రాక్టీస్ ఇన్ చర్చ్. ఇదే తప్పు కదే, ఇదే నేరం కాదే, ఇదే అపరాధం కాదే. మత విశ్వాసాలు ఒక వ్యక్తికి ఉండాల్సిన దాన్ని నువ్వెవడో అంటే డిక్లేర్ చేయడానికి మీరు రాజ్యాంగం ప్రకారం ఉండదలుచుకున్నారా? లేకపోతే మీ వ్యక్తిగత మీరేమన్నా మీరు అసలు ఏ రాజులు అనుకుంటున్నారా? లేకపోతే ఈ మొత్తం ఈ రాజ్యం మీకు ఏమన్నా ప్రజలు రాసిచ్చారు అనుకుంటున్నారా? గుర్తుపెట్టుకోండి, మీరు కబ్జాదారులు మాత్రమే, పాలకులు నేను అనట్లేదు. ఎందుకంటున్నారంటే పరకాల ప్రభాకర్ చెప్పినటువంటి ప్రభాకర్ గారు మీరు సినిమా డైలాగులు కొడతాం కరెక్ట్ కాదు. ఎక్కడన్నా మేము మాట్లాడినామా? మీరు ఎందుకో ఇటువంటి అబద్ధాలు మాకు ఆరోపిస్తున్నారు? నేను ఇస్తాను. పురుషోత్తమ్ రెడ్డి గారు మాట్లాడి మీరే మాట్లాడేది చాలా సమయం ఉంది కదా. దీపక్ రెడ్డి గారు ఒక్క నిమిషం. దీపక్ రెడ్డి గారు
దీపక్ రెడ్డి గారు పార్లమెంటరీ సిస్టమ్ లో మీకున్న సీనియారిటీ ఏమైందని ఒక ప్రశ్న ఈ రోజు ఉద్భవిస్తుంది. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి, ముఖ్యమంత్రిగా 4 సార్లు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పార్లమెంటరీ విలువల్ని తిరోధకనిచ్చాడా? రూల్ బుక్స్ చదువుతున్నారా లేదా? ఎక్కడ ప్రెస్ లో ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు మీరు వ్యవస్థ మొత్తాన్ని కూడా, సిబిఐని కూడా మాకు నమ్మకం లేదు సిబిఐ మీద. ఈ రిపోర్టే కాదు, ఇది హాఫ్ ఏ రిపోర్ట్. సిబిఐ ఏమి ఇస్తుందో ఎప్పుడు ఇస్తుందో మాకు తెలుసు. ఇన్ స్పైట్ ఆఫ్ దట్, ది సిబిఐ హెస్ గివెన్ ఏ పార్టీ రిపోర్ట్. దెర్ ఇస్ నో పందికొవ్వు, దెర్ ఇస్ నో చేప నూనె. వి అప్రిషియేట్. ఇంకా ఏదో కలిసి ఉంది, దాని మీద వెళ్ళండి మీరు. ఈ నెయ్యిని సప్లై చేసిన వాళ్ళు ఆఖరికి మీరు హెరిటేజ్ దాకా, మీరు హెరిటేజ్ కూడా ఇంకో సంస్థతో కలిసి దానిలో భాగస్వామి అయి ఉన్నారు. ఇంకా నేను హెరిటేజ్ విమానం దగ్గర రావట్లా, మీ ఫైనాన్స్ కంపెనీస్, మీ లోన్స్ ఇవన్నీ ఆడ దగ్గర రావట్లా. నేను ఎక్కడ సార్ ఏం జనాలకి ఏం చెప్పదలుచుకున్నారు? జనాలు ఏమన్నా క్యాలిఫ్లవర్ పెట్టుకున్నారు అనుకుంటున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు విలువలతో ఉన్నాడు. ఇంకా గుర్తుపెట్టుకోండి, ఆయన ఎక్కడ కూడా పార్లమెంటరీ లైన్స్ దాటడం లేదు. చాలా స్పష్టంగా ఈజ్ ఇంటూ డెమోక్రటిక్ ప్రాసెస్. బట్ యూ పీపుల్, యు ఆర్ షిఫ్టింగ్ యువర్ స్టాండ్స్ యాజ్ ఇఫ్ whenever you want, you are talking nonsense. కదా? మీరు అసత్యాలు చెప్పటము జూపుడు గారు. ఇస్తానండి దీపక్ రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు మాట్లాడి మీరే మాట్లాడారు. పురుషోత్తం రెడ్డి గారు రెస్పాండ్ అవ్వండి. దీపక్ రెడ్డి గారు, దీపక్ రెడ్డి గారు ఒక్క నిమిషం. దీపక్ రెడ్డి గారు ఒక్క నిమిషం. దీపక్ రెడ్డి గారు, పురుషోత్తం రెడ్డి గారు మాట్లాడి